హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి ఫిజిక్స్లో భాగంగా ఆధునిక భౌతిక శాస్త్రం మోడర్న్ ఫిజిక్స్ పార్ట్ 2 ఇంపార్టెంట్ బిట్స్ తెలుసుకుందాం. 51. ఎన్ రకం అర్ధవాకంలో అధిక సంఖ్యాక ఛార్జ్ క్యారియర్లు ఏవి? జవాబు ఎలక్ట్రాన్లు. నెక్స్ట్, ఏకాంతర విద్యుత్తును ఏకముఖ విద్యుత్తుగా మార్చే ప్రక్రియను ఏమంటారు? జవాబు రెక్టిఫికేషన్. నెక్స్ట్, రెక్టిఫికేషన్ కోసం ఎలక్ట్రానిక్స్లో దేనిని వాడతారు? జవాబు పిఎన్ జంక్షన్ డయోడు. నెక్స్ట్, ఎల్ఈడి యొక్క పూర్తి రూపం ఏమిటి? జవాబు లైట్ ఎమిటింగ్ డయోడ్. నెక్స్ట్, కంప్యూటర్లు మరియు మొబైల్ ఫోన్లలో వాడే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లను దేనితో తయారు చేస్తారు? జవాబు సిలికాన్. నెక్స్ట్, సిలికాన్ వ్యాలీ అని భారతదేశంలో ఏ నగరానికి పేరు? జవాబు బెంగళూరు. నెక్స్ట్, రెక్టిఫైయర్గా కాకుండా వోల్టేజ్ రెగ్యులేటర్గా పనిచేసే ప్రత్యేక డయోడ్ ఏది? జవాబు జెనర్ డయోడ్. నెక్స్ట్, ఆధునిక ఎలక్ట్రానిక్స్లో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ట్రాన్సిస్టర్ను కనుగొన్నది ఎవరు? జవాబు జాన్ బార్డిన్, వాల్టర్ బ్రటైన్ మరియు విలియం స్ట్రాక్లీ. నెక్స్ట్, సౌరఘటాలు ఏ రకమైన జంక్షన్ను కలిగి ఉంటాయి? జవాబు పిఎన్ జంక్షన్ ఫోటోడయోడ్. నెక్స్ట్, అర్ధవాకాల నిరోధక ఉష్ణోగ్రత గుణకం ఎలా ఉంటుంది? జవాబు రుణాత్మకం. నెక్స్ట్, 1911లో అతివాహకత అనే దృగ్విషయాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? జవాబు హెచ్ కామర్లింగ్ ఓన్స్. నెక్స్ట్, ఒక పదార్థం అతివాహక స్థితికి చేరుకున్నప్పుడు దాని విద్యుత్ నిరోధం ఎంత అవుతుంది? జవాబు పూర్తిగా శూన్యం అవుతుంది. నెక్స్ట్, ఏ నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద ఒక పదార్థం సాధారణ స్థితి నుండి అతివాహక స్థితికి మారుతుందో ఆ ఉష్ణోగ్రతను ఏమంటారు? జవాబు క్లిష్ట ఉష్ణోగ్రత. నెక్స్ట్, అతివాహక పదార్థం తన లోపల నుండి అయస్కాంత క్షేత్ర బలరేఖలను పూర్తిగా బయటకు నెట్టివేయడాన్ని ఏమంటారు? జవాబు మిస్నర్ ఫలితం. నెక్స్ట్, గాలిలో తేలుతూ అత్యంత వేగంగా ప్రయాణించే బుల్లెట్ రైళ్లలో ఏ భౌతిక సూత్రాన్ని వాడతారు? జవాబు అయస్కాంత లివిటేషన్. నెక్స్ట్, వైద్య రంగంలో వాడే ఎంఆర్ఐ స్కాన్ మిషన్లలో బలమైన అయస్కాంత క్షేత్రాల కోసం వేటిని వాడతారు? జవాబు సూపర్ కండక్టింగ్ అయస్కాంతాలు. నెక్స్ట్, ఆధునిక భౌతిక శాస్త్రంలో అత్యంత ప్రసిద్ధమైన సాపేక్షత సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? జవాబు ఆల్బర్ట్ ఐన్స్టీన్. నెక్స్ట్, ఐన్స్టీన్ ద్రవ్యరాశి శక్తి తుల్యత సమీకరణం ఏమిటి? జవాబు E=mc². నెక్స్ట్, ఐన్స్టీన్ సమీకరణం E=mc²లో సి దేనిని సూచిస్తుంది? జవాబు శూన్యంలో కాంతి వేగం. నెక్స్ట్, శూన్యంలో కాంతి వేగం యొక్క ఖచ్చితమైన విలువ ఎంత? జవాబు 3 × 10⁸ మీటర్/సెకండ్. నెక్స్ట్, సాపేక్షత సిద్ధాంతం ప్రకారం విశ్వంలో దేని యొక్క వేగం స్థిరంగా మరియు గరిష్టంగా ఉంటుంది? జవాబు కాంతి వేగం. నెక్స్ట్, ఒక వస్తువు కాంతి వేగానికి సమానంగా ప్రయాణిస్తే దాని ద్రవ్యరాశి ఏమవుతుంది? జవాబు అనంతంగా పెరుగుతుంది. నెక్స్ట్, కాంతి వేగంతో ప్రయాణించే పరిశీలకుడి కాలం నెమ్మదించడాన్ని సాపేక్షత సిద్ధాంతంలో ఏమంటారు? జవాబు కాల విస్ఫారణం. నెక్స్ట్, విశ్వం నిరంతరం విస్తరిస్తుందని ఎడ్విన్ హబుల్ ఏ ప్రక్రియ ద్వారా కనుగొన్నారు? జవాబు గెలాక్సీల కాంతి యొక్క రెడ్ షిఫ్ట్. నెక్స్ట్, విశ్వం యొక్క పుట్టుకను మరియు విస్తరణను వివరించే అత్యంత ఆమోదయోగ్యమైన సిద్ధాంతం ఏది? జవాబు బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం. నెక్స్ట్, బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని మొదటిసారి ప్రతిపాదించిన ఖగోళ శాస్త్రవేత్త ఎవరు? జవాబు జార్జెస్ లిమైటర్. నెక్స్ట్, ఒక నక్షత్రం అంత్యదశలో ద్రవ్యరాశి గరిష్ట పరిమితిని వివరించే చంద్రశేఖర్ పరిమితి విలువ ఎంత? జవాబు 1.44 × సూర్యుని ద్రవ్యరాశి. నెక్స్ట్, నక్షత్రాల పరిణామ క్రమంపై చేసిన పరిశోధనలకు గాను 1983లో నోబెల్ బహుమతి పొందిన భారతీయ సంతతి శాస్త్రవేత్త ఎవరు? జవాబు సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్. నెక్స్ట్, కాంతి కూడా తప్పించుకోలేనంత
అత్యధిక గురుత్వాకర్షణ శక్తి ఉన్న అంతరిక్ష ప్రాంతాన్ని ఏమంటారు? జవాబు నల్లబెలం, బ్లాక్ హోల్. నెక్స్ట్, బ్లాక్ హోల్ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించిన శాస్త్రవేత్త ఎవరు? జవాబు జాన్ వీలర్. నెక్స్ట్, బ్లాక్ హోల్స్ నుండి వెలువడే వికిరణాన్ని ఏమంటారు? జవాబు హాకింగ్ వికిరణం. నెక్స్ట్, ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్ అనే ప్రసిద్ధ అంతరిక్ష విజ్ఞాన పుస్తకాన్ని రాసింది ఎవరు? జవాబు స్టీఫెన్ హాకింగ్. నెక్స్ట్, విశ్వంలో ద్రవ్యరాశి ఉనికికి కారణమైన ఏ ప్రాథమిక కణాన్ని గాడ్ పార్టికల్ అని పిలుస్తారు? జవాబు హిగ్స్ బోసాన్. నెక్స్ట్, లార్జ్ హాడ్రాన్ కొలైడర్ అనే ప్రపంచంలోనే అతిపెద్ద కణత్వరణి ఎక్కడ ఉంది? జవాబు జెనీవా. నెక్స్ట్, ఐన్స్టీన్ ఊహించిన గురుత్వాకర్షణ తరంగాలను మొదటిసారి ఏ ప్రయోగశాల గుర్తించింది? జవాబు లిగో ప్రయోగశాల 2015లో. నెక్స్ట్, ద్రవ్యరాశి లేని మరియు కాంతి వేగంతో ప్రయాణించే విద్యుత్ తటస్థ కణాలను ఏమంటారు? జవాబు న్యూట్రినోలు. నెక్స్ట్, ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లను నిర్మించే అత్యంత ప్రాథమిక కణాలను ఏమంటారు? జవాబు క్వార్కులు. నెక్స్ట్, ఒక భారీ నక్షత్రం తన జీవితకాలం చివరలో పెద్ద పేలుడుకు గురి కావడాన్ని ఏమంటారు? జవాబు సూపర్నోవా. నెక్స్ట్, తీవ్రమైన అయస్కాంత క్షేత్రం కలిగి వేగంగా తిరుగుతూ రేడియో తరంగాలను విడుదల చేసే న్యూట్రాన్ నక్షత్రాలను ఏమంటారు? జవాబు పల్సర్లు. నెక్స్ట్, సూర్యుని ఉపరితల ఉష్ణోగ్రత సుమారు ఎంత ఉంటుంది? జవాబు 6000 డిగ్రీల సెల్సియస్. నెక్స్ట్, ఖగోళ శాస్త్రంలో దూరాలను కొలవడానికి వాడే కాంతి సంవత్సరం దేనికి ప్రమాణం? జవాబు దూరం. నెక్స్ట్, ఖగోళ దూరాలను కొలిసే అతిపెద్ద ప్రమాణం ఏది? జవాబు పార్సెక్. నెక్స్ట్, ఒక పార్సెక్ ఎన్ని కాంతి సంవత్సరాలకు సమానం? జవాబు 3.26 కాంతి సంవత్సరాలు. నెక్స్ట్, 1957లో అంతరిక్షంలోకి పంపబడిన ప్రపంచంలోనే మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం ఏది? జవాబు స్పుత్నిక్ 1, రష్యా. నెక్స్ట్, 1975లో భారతదేశం ప్రయోగించిన మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం పేరు ఏమిటి? జవాబు ఆర్యభట్ట. నెక్స్ట్, కాంతి తీవ్రతను కొలవడానికి అంతర్జాతీయ ప్రమాణం ఏమిటి? జవాబు కామ్డెలా. నెక్స్ట్, విశ్వంలో అత్యధికంగా విస్తరించి ఉన్న ప్రాథమిక మూలకం ఏది? జవాబు హైడ్రోజన్. నెక్స్ట్, సూర్యుని నుండి భూమికి కాంతి చేరడానికి సుమారు ఎంత సమయం పడుతుంది? జవాబు 8 నిమిషాల 20 సెకండ్లు. నెక్స్ట్, చంద్రుని నుండి పరావర్తనం చెందిన కాంతి భూమిని చేరడానికి ఎంత సమయం పడుతుంది? జవాబు 1.3 సెకండ్లు. నెక్స్ట్, టెలివిజన్ రిమోట్ కంట్రోల్స్లో సిగ్నల్స్ పంపడానికి ఏ తరంగాలను వాడతారు? జవాబు ఇన్ఫ్రారెడ్ తరంగాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.